మనుష్యుల ఆటంకాలలో దేవుని సహాయం వచ్చింది. ఏంటంట? మనుష్యుల ఆటంకాలలో దేవుని సహాయం. ఇక్కడ మనిషి వలన ఆటంకం ఎదురవుతుంది నెహెమ్యాకి. ఆ తర్వాత దేవుడు ఎలా సహాయం చేస్తాడు, ఎలా సహాయం చేశాడు, ఎలాగ వీరిని బలపరిచాడు, ఎలాగ వీరు గోడ కట్టగలిగారు అన్నదే మనం నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పక్కేమో సన్బలాటు ప్రశ్నల దాడి చేస్తూ ఉన్నాడు, టోబియా మాటల దాడి చేస్తూ ఉన్నాడు. చెప్పాలి మాట మీరు. సన్బలాట్ ఏమో ప్రశ్నల దాడి చేస్తున్నాడు, టోబియా ఏమో మాటల దాడి చేస్తూ ఉన్నాడు. చూసారా, చాలా కఠినమైన, చాలా మరి ఆ యొక్క పదులు పెట్టిన మాటలు అంటాం కదా, ఆ రీతిగా మాటలతో నెహెమ్యాను పొంగదీస్తూ ఉన్నాడు ఈ యొక్క అమ్మోనీయుడైనటువంటి టోబియా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సహజంగా అమ్మోనీయుడు ఎవరంటే లోతు వలన కలిగిన సంతానం. చెప్పాలి మాటలు. అమ్మోనీయులు మోయాబీలు ఎవరంట? లోతు వలన కలిగిన సంతానము. లోతుకి 2 కుమార్తెలు కదా, వారి వలన కలిగిన సంతానమే ఈ అమ్మోనీయులు అనేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మోయాబీలను అమ్మోనీయులను కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? శపించాడు. చెప్పాలి మాట మీరు. అమ్మోనీయులను మోయాబీలను కూడా దేవుడు ఏం చేశాడు? శపించాడు. వారు భూమి మీద ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. కాబట్టి ఈ భూమి మీద నేటి కాలంలో అమ్మోనీయులు లేరు, మోయాబీలు కూడా లేదు. చూసారు, ఎందుకని? వారిని దేవుడు శపించాడు కనుకని వారి భూమి మీద లేకుండా పోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగా అమ్మోనియ తెగకు జాతికి చెందినవాడే ఈ యొక్క టోబియా. ఈ టోబియా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆటంకపరుస్తూ ఉన్నాడు. దేవుని పని జరగకుండా, దేవుని పని ముందుకెళ్లకుండా, వారి గోడ కట్టకుండా మాటలు దాడి చేసి, మాటలతో వారిని ఎదుర్కొంటూ, మాటలతో వారి యొక్క హృదయాన్ని బలహీనపరుస్తూ ఉన్నాడు అమ్మోనీయుడైన టోబియా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత నెహెమ్యా ఏం చేస్తాడు అన్నదే ప్రశ్న. అదేం చేస్తాడో తెలియాలంటే 4వ వచనం మీరు చదవాలి. చదవండి 4వ వచనం. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారమయ్యా. వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి అప్పగించుము. చూసారా, ఇప్పుడు ఈ సమస్యను నెహెమ్యా దేవుని చేతులకు అప్పగిస్తున్నాడు. ఏ సమస్యను? ఒక పక్క సన్బలాటు వేసిన ప్రశ్నలను, ఒక పక్క మాటల దాడి చేస్తున్న టోబియాను దేవుని చేతులకు అప్పగిస్తున్నాడు భక్తుడైన నెహెమ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా దేవా, చూడండి వాక్యం, మా దేవా ఆలకించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా దేవా ఆలకించుమయ్యా, మేము శ్రమలో ఉన్నామయ్యా, కష్టంలో ఉన్నామయ్యా, మాకు యుద్ధమేమి రాలేదు, కానీ మాటల యుద్ధముతో మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ ఇద్దరు కూడా మమ్మల్ని మాటల దాడితో ఎంతగానో బలహీనపరుస్తూ ఉన్నారు, ఎంతగానో గాయపరుస్తూ ఉన్నారు, ఎంతగానో మమ్మలను మరి తిరస్కరిస్తూ అపహాస్యం చేస్తూ ఉన్నారయ్యా. మా దేవా, మా ప్రార్థన ఇవే ఆలకించాలి. వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి, వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు మీరు అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రీతిగా ప్రార్థనలో ఎంతగానో మరి దేవుని పాదాలు పట్టుకుని దేవునికి ఎంతగానో మొరలిడుతూ ఉన్నాడు భక్తుడైన నెహెమ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. టోబియా వలన ఎదురైన ఆటంకాలను ఎవరి సహాయంతో నిరోధించాడంట? దేవుని సహాయం. ఈ యొక్క ఆటంకాలను, అందుకని మనుషుల ఆటంకాలలో దేవుని మర్చిపోకూడదు మాట మీరు చెప్పండి మరొకసారి. మనుషుల ఆటంకాలలో దేవుని సహాయం. మనుషుల వలన అనేకమైన ఆటంకాలు మన జీవితంలో, మన దైనందిన జీవితంలో, ఈ యొక్క సమాజంలో, ఇక మనం జీవిస్తున్నటువంటి ఈ కాలంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ అనుభవం మనకు కూడా ఉంది కనుక ఇదిగో ఈ యొక్క పాఠము ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ వర్తమానం ద్వారా ఎంతగానో మనను ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. మనుషుల ఆటంకాలలో దేవుని యొక్క సహాయము ఏ రీతిగా మనకు వస్తూ ఉందో, ఏ రీతిగా తన బిడ్డలకు వస్తూ ఉందో, ఏ రీతిగా తన భక్తులకు వస్తూ ఉందో, మంచి పాఠాన్ని, ఎంతో అద్భుతమైన వాక్యాలను ఈ రాత్రి దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము వినాలి. ఇక్కడ నెహెమ్యాకు మనుష్యుల వలన ఆటంకం ఎదురైంది. చెప్పాలి మాట. మనుష్యుల వలన ఎదురైన ఆటంకాలను దేవుడు సహాయం చేసిన తర్వాత ఆ ఆటంకాలన్నీ ఇక్కడ ఏమైపోయాయంట? కలిగిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఎంతగా ప్రయత్నించినా, ఒక పక్క సన్బలాటు, మరొక పక్క అమ్మోనీయుడైన టోబియా, వీరిద్దరు ఎంతగా ప్రయత్నించినా, ఎంతగా వారు ప్రయాసపడుతున్నప్పటికీ కూడా
పని మాత్రం ఆగడం లేదంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏం ఆగడం లేదంట? గోడ కట్టే పని మాత్రం ఆగడం లేదు. దానికి కావలసినవన్నీ కూడా చక్కగా నెహెమ్యా ఏం చేస్తున్నాడు? సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. రాళ్లను, కావలసిన పనిముట్లను, పనివారిని, సమస్తాన్ని కూడా సిద్ధపరచుకుని మరొక పక్క వీరిని ఎదుర్కొని పని ముందుకి కొనసాగిస్తూ ఉన్నాడు నెహెమ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక.